అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో మండల స్థాయి ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలతో పాటు ఇటీవల జిల్లాలో వైరల్ అవుతున్న కాలమణి బాధితులు కలెక్టర్ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని, ప్రధానంగా డంపింగ్ యార్డ్, రోడ్లు తదితరుల సమస్యలపై అర్జీలు అందాయని, సమస్యలన్నిటిపై నెల రోజుల్లో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలకృష్ణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నందికొండ ప్రాజెక్టు అయితే పట్టణంలోని మరియు జిల్లాల్లోని ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద బాధితుల కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ సమస్యల పట్ల పూర్తిగా సహకరించి వాళ్ళకి న్యాయం చేయాలనేసి సాంఘిక కార్యక్రమాలని చేస్తున్నారు. దానికి ఆ స్థలాన్ని ప్రభుత్వం దానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించాలనేసి, అది కాకుండా సరిపోదా శనివారం సినిమా టైటిల్ లాగా మండపేటలో వినూతంగా కలపు సెంటర్లో రోడ్డు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ప్రతి శనివారం. కారణం ఏంటంటే అక్కడ కూలీలు, స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళే పిల్లలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. అది కాకుండా కడప సెంటర్లో ఉన్న వేగుల వీర్రాజు విగ్రహాన్ని తొలగించాలనేసి మన కౌన్సిల్ తీర్మానంలో జరిగిందండి. దాన్ని ఉపసంహరించుకోవాలనేసి కూడా మేము తెలియజేయడం జరిగిందండి. అలాగే తిరుమల లడ్డు గురించి కూడా మేము ప్రస్తావించడం జరిగిందండి. కాకినాడ జిల్లాలోని రుచి పామాయిల్ ఫ్యాక్టరీలో చాలా విష పదార్థాలు ఎదజల్లి అక్కడ అండో చెరువు వద్ద రైతుల్ని ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించి దాన్ని ఆక్రమంగా పరుగుల కుటుంబం బయటికి రాలేదు. ఎక్కడమ్మా మీరు? నమస్తే అండి. మొత్తానికి వెరిఫై చేశారా? డాక్టర్లు వచ్చి ఉంటారు కదా, టీం ఇంటికి వచ్చారా అమ్మా? డాక్టర్లు వచ్చారా? మీ మెడికల్ ఆఫీసర్ వచ్చారా? చూసారా? ఏమన్నారు? ఓకే అన్నారండి, కానీ చెయ్యా నాకు అసలు పని చేయదండి. ఇది మొన్న సాక్షిలో వచ్చింది మీద ఇదేనా? కాలు కూడా పని చేయదండి. చెయ్యి ఒకటి ఉందన్నారు, కాళ్ళు వెరిఫై చేశామన్నారు అన్నారు కానీ పని చేయలేదు. మండే గ్రీవెన్స్ మనకి మండపేట మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. సో స్పెసిఫికల్లీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలి. సో ఆల్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, అలాంగ్ విత్ ఆర్డీఓ అండ్ ఆల్ ద ఆఫీసర్స్. సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ కెన్ బి ఈజీలీ రిజాల్వ్డ్. సో అలాంటి వాటి మీద దృష్టి పెడతాం. అట్ ద సేమ్ టైం మేజర్ పార్ట్లో ఇక్కడ కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ రోడ్స్ అండి.
రోడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పెన్షన్ ఇష్యూస్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇష్యూస్ చెప్పారు. సో ఈ 3 మేజర్ ఆస్పెక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 ఒకటి ఏంటంటే మేజర్గా మనకి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి విలేజెస్లో. అక్కడ చెత్త రోడ్ల మీద వేయడం, అక్కడ కాల్చడం, ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని రైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా విల్ ట్రై టు రిజాల్వ్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్. సో ఇందులో కొన్ని ఆర్ఎన్బి రిలేటెడ్గా ఆల్రెడీ కొన్ని మనకి శాంక్షన్స్ వచ్చాయి, అవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి డిఈస్ అండ్ ఎస్సీస్ కూడా చెప్పారు. సో విత్ ఇన్ 1 మంత్లో ఎక్కడెక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఒక 2 crores వర్త్ శాంక్షన్స్ వచ్చాయి ఫర్ రీస్టోరేషన్. కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్లలో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేయడానికి. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. డెఫినెట్గా ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. పార్ట్ వర్క్లో పెండింగ్ లేదన్న కాంట్రాక్ట్ అమౌంట్లు ఆపడం కానీ ఇష్యూ మీ దగ్గరికి కానీ వచ్చేది. కొన్ని మండల పరిషత్లో కొన్ని వచ్చాయి, కొన్ని ఇష్యూస్ అయితే వర్క్ చేశారు ఆల్రెడీ పరిషత్ నుంచి రావాలని. సో వెరిఫై చేసి అవన్నీ కూడా మండల పరిషత్ యొక్క రిజల్యూషన్స్తో పాటు క్లియర్ చేస్తారు. నథింగ్ ఎల్స్.